బ్యాక్ టు న్యూస్. మల్లన్న సాగర్ లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణపై మరోసారి పోరాటానికి సిద్ధమైంది టీ కాంగ్రెస్. ముంపు గ్రామాల బాధితులు చేస్తున్న దీక్షకు సంఘీభావంగా భారీ సభను ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది టీపీసీసీ. ఇందుకోసం ఓ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. తెలంగాణ ప్రభుత్వంపై మల్లన్న సాగర్ అస్త్రాన్ని మరోసారి ప్రయోగించనుంది టీ కాంగ్రెస్. ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది హస్తం పార్టీ. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఇందులో భాగంగా మల్లన్న సాగర్ రైతులు చేస్తున్న దీక్ష 100 రోజులకు చేరుతుండటంతో గజ్వేల్ వేదికగా ఈ నెల 12న సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు టీపీసీసీ నేతలు. మల్లన్న సాగర్ భూసేకరణ అంశంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పోరాటానికి టీ కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించింది. ఇవాళ గవర్నర్ని కలిసి నిర్వాసితుల గోడు వినిపించనున్నారు. 12న గజ్వేల్లో సంఘీభావ సభ, 13, 14న రాష్ట్రపతిని కలిసి రైతులకు జరుగుతున్న అన్యాయాలను వివరించాలని ప్లాన్ చేస్తోంది. అప్పటికీ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలనుకుంటోంది టీపీసీసీ. ఇప్పటి వరకు మల్లన్న సాగర్ రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లడానికి ప్రయత్నించిన టీ కాంగ్రెస్ నేతలను 144 సెక్షన్ ఉండటంతో పోలీసులు మధ్యలోనే అరెస్ట్ చేస్తున్నారు. ఈసారైనా సంఘీభావ సభ పేరుతో గజ్వేల్ వెళ్లి రైతుల తరఫున తన వాయిస్ ను వినిపించాలనుకుంటున్నారు.